వెల్కమ్ టు డివై న్యూస్. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నామినేషన్లకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ చూస్తే వల్ల ఎవరికైతే వాళ్ళ క్యాండిడేట్స్ అవుతారు, సంఘటన క్యాండిడేట్స్ ఉన్నారంటే 20 మందికి క్రిమినల్ కేసెస్ ఉంటే 20 మందికి కూడా వాళ్ళు స్టేట్ వైడ్ న్యూస్ పేపర్లో వాళ్ళు కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో C2 ఫార్మాట్లో వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకొకరు కూడా పబ్లిష్ చేయాలి. ఏమి అనేసి అంటే ఈ C2 ఏమో 3 times పబ్లిష్ చేస్తారు వాళ్ళు పొలిటికల్ పార్టీ. ఇది కాకుండా ఇంకొక ఫార్మేట్ వాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వేరే క్యాండిడేట్ వాళ్ళకి దొరకలేదా, ఆ రీజన్ ఎందుకు అన్నది కూడా వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్ ఈ క్రిమినల్ పబ్లిషింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి వాళ్ళు ఎన్నుకోబోతున్న లీడర్లకి ఏమేమి కేసులు వాళ్ళ మీద పెండింగ్ ఉన్నాయి, ఏమేమి వాళ్ళు కన్విక్ట్ అయ్యింది ఏంటి అనేసి వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్గా ఉన్నట్టయితే వాళ్ళు ప్రాపర్ చాయిస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనేసి మనకు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఒక మెయిన్ ప్లస్ మళ్ళా కూడా ఏంటి అనేసి అంటే ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ సో రిలేటెడ్ టు ఎలక్షన్ క్యాంపెయిన్, పోస్టర్స్ కానివ్వండి, పాంప్లెట్స్ కానివ్వండి, లేకపోతే న్యూస్ పేపర్ యాడ్ రూపంలో కానివ్వండి, సో అవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ MCMC పర్మిషన్ తీసుకోవాలి. MCMC చైర్మన్ నేనే ఉంటాను, బట్ అక్కడ DPR వాళ్ళ టీం కూడా ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. సో మీడియా తరఫు నుంచి కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ క్రిమినల్ యాక్టివిటీస్ క్యాండిడేట్స్. క్రిమినల్ యాక్టివిటీస్ అంటే నాట్ ఓన్లీ కన్విక్షన్, పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఎవరెవరు పేరు మీద అయితే ఏ క్యాండిడేట్ పేరు మీద అయితే క్రిమినల్ కేసెస్ పెండింగ్ అంటే FIR నమోదు చేసినట్టు పెండింగ్ ఉండట. సో క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంటే దాని లిస్టు, ఆ క్రిమినల్ కేసెస్ లిస్ట్ మొత్తం కూడా వాళ్ళు కంపల్సరీగా 3 సార్లు 3 times. సో లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ నుంచి 4 days ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ నుంచి ఒకసారి, మళ్ళా లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ నుంచి 5th to 8th డే ఇంకొకసారి, మళ్ళీ 9th డే నుంచి ఎండ్ ఆఫ్ ద పోల్ బిఫోర్ 1 day వరకు కూడా 3 occasions వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ నుంచి 4 days అంటే మోస్ట్లీ మనకి సెకండ్ లేయర్లో వస్తుంది. సో లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ నుంచి 4 days, లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ మనకి 29th ఉంది. సో అంటే 29 నుంచి 4 days అంటే మనకి వాళ్ళు సెకండ్ డే వరకు వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 5th to 8th డే అంటే 3rd నుంచి 6th మే వరకు కూడా వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 7th నుంచి 11th మే వరకు కూడా 3rd టైం వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 3 times ప్రింట్ మీడియాలో అంటే న్యూస్ పేపర్లలో ఫాంట్ 12 size ఫాంట్. సో మళ్ళీ ఏదో చిన్నగా ఎవరికి కనిపించకుండా మళ్ళీ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు చిన్నగా వస్తే మీకే తక్కువ యాడ్ మనీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫాంట్ సైజ్ 12తోని పెట్టాలి. సో 12 size ఫాంట్తో కూడా వాళ్ళు బాగా మంచి సర్క్యులేషన్లో ఉన్న మీడియా ఏదైనా దాంట్లో కానీ 3 occasions అనేది ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో వాళ్ళు సబ్మిట్ చేయరు. సో దీనికి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ మొత్తం అందరూ కూడా చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని సో మనకి 100 meters బ్యారికేడింగ్, నార్మల్ బ్యారికేడింగ్, సెక్యూరిటీ బ్యారికేడింగ్, సో అన్ని అరేంజ్మెంట్స్లో విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది పోలీస్ వాళ్ళు విధాన వాళ్ళు కూడా టోటల్ అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఇప్పుడు ఏదైతే IDOC మెయిన్ గేట్ ఉందో సో అక్కడ మనకి 100 meters నుంచి బ్యారికేడింగ్ అక్కడ పెట్టడం పెట్టుకోండి. సో ఆ IDOC మెయిన్ గేట్ నుంచి లోపలికి ఓన్లీ 3 vehicles అలౌడ్. ఆ 3 vehiclesలో ఓన్లీ 5 members. సో క్యాండిడేట్ ఒకటి క్యాండిడేట్తో ఇంకొక 4 మాత్రమే ఆ 5 members ఆ 3 vehiclesలో అలౌ చేయడం జరుగుతుంది.
ఆ వెహికల్స్ కూడా అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఐడిఓసి ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చి లోపల పార్కింగ్ ప్లేస్ కూడా అక్కడ డెసిగ్నేట్ చేసి పెట్టుకుని అక్కడ ఆపేస్తున్నారు. సో మళ్ళీ లైవ్ ఆఫ్ క్యాండిడేట్స్ అక్కడ నుంచి సో వచ్చేసి ఛాంబర్కి వచ్చేసి కూడా వాళ్ళు నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. సో వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ పెట్టినాం. రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి సో వాళ్ళకి ఏమేమైతే నామినేషన్ ఫామ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయడం అన్నీ కూడా ఫోటోగ్రాఫ్ కానివ్వండి, స్పెసిమెంట్ సిగ్నేచర్ కానివ్వండి, ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళకి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటాయి. సో అవన్నీ కూడా ఏమేమి ఉంటాయి వాళ్ళకి రీచ్ చేస్తాం. సో క్యాండిడేట్గా అవన్నీ కూడా ఆలోచించారు. ఒక కిట్ లాగా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను స్పెసిఫిక్గా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు మనకి నోటిఫికేషన్ నామినేషన్ వేయడానికి నోటిఫికేషన్ 18th రోజు ఇవ్వడం జరుగుతాము. సో 18th రోజు మనకి నోటిఫికేషన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో అంటే 18th నుంచి మనకి నామినేషన్స్ అనేది అవ్వదు. సో 18th నుంచి సో ఎవరైనా కానీ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఆర్ ఇండిపెండెంట్. సో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి మనకి నార్మల్గా. సో వీళ్ళు ఎవరైనా కానీ కంటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు నామినేషన్స్ 18th నుంచి 25th లోపల వాళ్ళు నామినేషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు. సో మనకి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఇంటర్వ్యూ పెట్టినాము. సో సంగారెడ్డి ప్లస్ సంగారెడ్డి పటాన్చూరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, మెదక్ నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి, గజ్వేల్ దుబ్బాక సిద్దిపేట సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో ఈ 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తాం. సో అంటే మెయిన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. సో రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ వచ్చేసి ఇదే కలెక్టరేట్, ఇప్పుడు కలెక్టర్ ఛాంబర్ ఏదైతే ఉందో అదే రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్. సో ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ని ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ అనేది 18th లోపల వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో దానికి కూడా మనకి టైమింగ్స్ ఏంటంటే 11 AM నుంచి 3 PM వరకు. సో ఆన్ ఆల్ వర్కింగ్ డేస్, సో ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ 18 నుంచి 25 లోపల ఉన్న ఆల్ వర్కింగ్ డేస్గా వాళ్ళు 11 AM నుంచి 3 PM లోపు వాళ్ళు సబ్మిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టైం కాకుండా వేరే ఏ టైంలో కూడా నామినేషన్ ఫామ్స్ వాళ్ళు ఇచ్చినా కానీ మేము తీసుకోవడం వాళ్ళు కూడా టెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో 11 నుంచి 3 PM లోపే